జై హింద్ అందరికీ. వెల్కమ్ టు సోల్జర్ జర్నీ. ఈరోజు పెట్రోలింగ్‌లో భాగంగా మేము బయటికెళ్ళినాం. బయటికెళ్ళినప్పుడు మాకు సివిలియన్స్ కనిపించినారు. అంటే ఇక్కడ అడవిలో బతికేటోళ్ళు. వీళ్ళు చెక్మా తెగకి చెందినోళ్ళు. వీళ్ళ లైఫ్ ఇక్కడ సివిలియన్స్ వీళ్ళు, అంటే లోకల్స్ వీళ్ళు. ఇక్కడ ఈ అడవులలోనే ఏమన్నా దొరికిన దాంట్లో తోటి తిని బతుకుతారు వీళ్ళు. నింబు పెట్టుకున్నారు, ఏం కోసుకున్నారు, నువ్వులు కావచ్చు. ఇది ఇక్కడ ఉండే ట్రైబల్స్ వాళ్ళ గుడి అంట. అంటే మనం అడవి దేవుడు అంటాం కదా, ఇక్కడ వీళ్ళు పండించే పంట ఈ అడవి దేవుడి దగ్గర పెట్టి మిగతాది తీసుకెళ్తారంట. చిన్న పాప మస్తు క్యూట్‌గా ఉంది కదా! ఈ పాప మమ్మల్ని చూసి భయపడి ఏడుస్తాంది. హాయ్ బోల్. ఈ పోరగాడు మస్తు యాక్టివ్ ఉన్నాడు. ఆట ఆడుకుంటున్నాడు మాతోటి ఈడు. ఇక్కడ ఉండే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అబ్బాయిలతో సమానంగా పనిచేస్తారు, ఇల్లుని చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, అలాగే వ్యవసాయం చేస్తారు, కొండలలో తిరుగుతారు, అన్నీ చేస్తారు. ఇతనే ఈ కుటుంబానికి పెద్ద. ఈ తెగలో ఉండే పెళ్లిగాని అమ్మాయిని మనం డైరెక్ట్ చూడొద్దంట. వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదంట. సో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కల్మషం లైఫ్ ఇలాదే. ఎవరితో పంచాయతీ పెట్టుకోరు. ఈ టెక్నాలజీ కోసం లొల్లు ఉండదు. సింపుల్ లైఫ్. టైంకి తిన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, ఇట్లా బతకాలి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే మేము బార్డర్లో ఎక్కడెక్కడ ఉంటున్నాం, మేము పడే కష్టాలు, మేము పడే బాధలు మీకు తెలియజేయాలని నేను అనుకుంటాను. బికాస్ చాలామందికి సోల్జర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. వాళ్ళు నాకు నచ్చట్లేదు అది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.